జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశ భద్రత గురించి ఒక అద్భుతమైన ఒక విలువైన న్యూస్ను మీకోసం తీసుకొచ్చిన. చాలామంది అంటూ ఉంటారు, చాలా కామెంట్లో నేను చూస్తూ ఉన్నా, అరే వాళ్ళు ఏం బిక్తారు, ఆ మోడీ ఏం బిక్తాడంటారు, అమిత్ షా ఏం బిక్తాడంటారు. కానీ మనం కూడా ఆలోచించుకోవాలి, మనం ఏం బిక్తున్నాము ఈ దేశం కోసం అనేది. ఎంతసేపటికి మనమేదో మన స్వార్థం కోసం మనం బ్రతకడము, లేకపోతే ఫుల్గా తిని ధరకు ఏదంటే అది మాట్లాడడం తప్పితే మనం ఏం చేస్తున్నాం ఈ దేశం కోసం. చాలామంది ఏంటంటే ఈ దేశ వ్యతిరేక శక్తులకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మన చుట్టూనే ఉన్నారు. కానీ అవేమీ మనకు పట్టవు. అసలు ఈ దేశ భవిష్యత్తు ఏమవుతుందని కానీ దీన్ని సరైన మార్గంలో ఎట్లా తీసుకెళ్లాలని కూడా ఆలోచించరు. అట్లా ఎవరైనా చేసే వాళ్లకు సపోర్ట్ కూడా ఉండదు, ఏమీ లే. కానీ మాట్లాడడం మాత్రం చాలామంది ఎంత కటుగా మాట్లాడుతూ ఉంటారంటే అంత కటుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా మీకు ఈ వీడియో ద్వారా ఒక 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నా. ఏంటంటే అసలు బీజేపీ వేస్ట్, వీళ్ళ పని ఏం నాకేం నచ్చడం లేదు, వీళ్ళ కథ మాకు నచ్చడం లేదు, మోడీ వేస్ట్, మోడీ అంతే ఇంకా లోపడిపోయినాడు, అమిత్ షా కూడా అట్ట అయిపోయినాడు, అమిత్ షా అట్లా ఇట్లా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు తెలుసో తెలీదో ఈ 50 రోజుల్లో ఇదే భారతీయ జనతా పార్టీ 2 కీలక నిర్ణయాలు తీసుకునేది. కావాలంటే ఆలోచించండి. ఒకటి, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి కావడ యాత్ర సందర్భంగా ఖచ్చితంగా అది ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా కూడా ఆ షాప్ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేరు అలాగే వాళ్ళ లైసెన్సు తప్పనిసరిగా బోర్డు పెట్టాలి అనేది కఠిన నియమం. దాని మీద ఆ అవతల సుప్రీంకోర్టు కూడా విన్నారు. ఇది మనకు కూడా తెలుసు. అంటే ఏంటి, ఖచ్చితంగా చాలామంది అనుకున్నారు బీజేపీ లోపడిపోతుంది, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది, భయపడిపోతారు, మోడీ భయపడతాడు, అమిత్ షా భయపడతాడు, ముందుట మరి వీళ్ళు దూకుడుగా ఉంటుందని చెప్పేసి. మరి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోలేదా? ఇంకొక మాట చెప్తా. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా అటెండ్ కాకూడదు అనేది వాళ్ళ మీద నిషేధం అయితే పెట్టినారు. ఆ నిషేధం ఇదే 50 రోజుల్లో కూడా ఎత్తేసినారు. మరి ఏం చేస్తున్నారు 50 రోజుల్లో? ఇంకా 5 సంవత్సరాలు ఇంకెంతకాలం ఉండదు, ఇంకెన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, కాంగ్రెస్ అనే ఒక వైరస్ ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. అది మొత్తం కూడా వీళ్ళు క్యూర్ చేయాలంటే, నయం చేయాలంటే అది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. కాబట్టి దానికి సమయం పడుతుంది. దానికి మనం కొంచెం ఏంటంటే ఓపిక పట్టాలి. ఓపిక పట్టడమే కాదు, వాళ్ళకు మన వంతు సహాయ సహకారాలు అందించాలా, వాళ్ళు చేసే పనులకు మనం కూడా సపోర్ట్ చేయాలి. అలా ఏమి లేకుండా ఊరికే ఏదంటే మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి అయితే కాదు. ఇదే మన దేశ భద్రత గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి మీ అందరి కోసం తీసుకొచ్చా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. జమ్మూ కాశ్మీర్ అనేటివి 2 ప్రాంతాలు, ఒకటి జమ్మూ, రెండోది వచ్చేసి కాశ్మీరు. నిజానికి అందరూ కూడా ఏంటంటే ఈ కాశ్మీర్ వ్యాలీ అంతా కూడా అత్యంత కఠినమైన ప్రాంతము, అక్కడికి ప్రవేశించడం కష్టం అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఏంటంటే అది నిజం కాదు. కాశ్మీర్ కన్నా జమ్మూ ప్రాంతం ఏంటంటే అత్యంత కఠినమైందనమాట. జమ్మూ ప్రాంతం మొత్తం కూడా ఈ కొండలు, ఈ దట్టమైనటువంటి అడవులు, నదులు, గుట్టలు వీటన్నిటితో నిండి ఉంటుంది. దీంతో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం అనేది కత్తి మీద సాము లాంటిదనమాట. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి కష్టం అనేది అక్కడ భద్రతా దళాలకు ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. జమ్మూలో అనేక రహస్య ప్రదేశాలు ఉన్నాయి. పైగా ఏంటంటే ఈ జమ్మూ ప్రాంతం పాకిస్తాన్తో ఏకంగా 485 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులను అయితే కలిగి ఉండాలి. 485 కిలోమీటర్లు అంటే దాదాపుగా ఇప్పుడు నాకు తెలిసి నేను చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి కడప కంటే ఇంకా దూరం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంత సరిహద్దు ఉన్నదనమాట జమ్మూకు పాకిస్తాన్తో. దీంతో పాకిస్తాన్ తీవ్రవాదులు చాలా ఈజీగా జమ్మూ ప్రాంతంలోకి చొరబడగలుగుతూ ఉంటారు. అలాగే దాడులు చేసి ఈజీగా తప్పించుకోగలుగుతున్నారు. అంటే ఇంకొక విషయం ఇక్కడ ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఇంటర్లుళ్ళు కదా వచ్చిపోయినట్టు పోతున్నారు వీళ్ళ ఆతిథ్యంతో, వీళ్ళ సపోర్ట్తో. దీని గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం మనం. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒక విషయం కనుక గమనిస్తే గత 50 రోజుల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్లో చిన్న పెద్ద అన్నీ కలిపి మొత్తం ఒక 15 తీవ్రవాద సంఘటనలు అయితే జరిగినాయి. కానీ వాటిలో 2-3 సంఘటనలు తప్ప మిగిలినటి అన్నీ కూడా ఈ జమ్మూ ప్రాంతంలో జరిగినట్టే. అంటే ఇక పాకిస్తాన్ తీవ్రవాదులు మన జమ్మూ ప్రాంతాన్ని టార్గెట్గా చేసినారన్నమాట. ప్రస్తుతం జమ్మూలో దాదాపు 30 మంది తీవ్రవాదులు దాక్కున్నట్టు నిఘా వర్గాల సమాచారం ఉండాలి. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు రంగంలో దిగినారు. చూడండి, జమ్మూ ప్రాంతంలోకి ప్రవేశించే తీవ్రవాదులను ఆట కట్టించడానికి కీలకమైన 4 నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఏంటయ్యా అంటే, జమ్మూ ప్రాంతంలోని అడవుల్లో ఏకంగా 75 మిలిటరీ క్యాంపులను అయితే ఏర్పాటు చేయడం. 1-2 కాదు, 75 మిలిటరీ క్యాంపులు. 75 మిలిటరీ క్యాంపులు అంటే మాటలు కాదు, ఇది చాలా పెద్ద నిర్ణయం ఇది. అలాగే ఈ పాకిస్తాన్ సరిహద్దుల పొడవున
ఎక్కడ ఈ జమ్మూకు సంబంధించి పాకిస్తాన్ సరిహద్దుల పొడవున విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్ జవాన్ల సంఖ్య అంతకు మించి రెట్టింపు చేయడం. ఇంకా మూడేది ఏంటంటే జమ్మూ ప్రాంతంలోని గ్రామాల్లో ఈ విధులు నిర్వహించే ఈ హిందూ విలేజ్ డిఫెన్స్ గ్రూపులు అని చెప్పాం. గతంలో కూడా నేను ఒక వీడియో చేశా. వాళ్లకు అత్యాధునికమైనటువంటి ఆటోమేటిక్ గన్స్ను వాళ్ళకి అందించడం. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఎవరైనా కూడా ఒకవేళ మన భద్రతా బలగాలు దాటి ఎట్లా వచ్చినా కూడా ఈ విలేజ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏంటంటే వాళ్ళని మట్టు పెడతారు, అంటే లేపేస్తారు. ఇక నాలుగోది, జమ్మూలో ఉన్నటువంటి ఈ సొరంగ మార్గాలలో సెన్సార్లను అలాగే ఈ సీక్రెట్ కెమెరాలను అయితే అమర్చడం. ఇది మనకు తెలిసినట్టు అయితే ఈ 4 మొత్తంగా ఇలాంటివి 9 నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎలాగైతేనేమి జమ్మూ ప్రాంతంపై కన్నేసిన తీవ్రవాదులపై కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించి ఉక్కుపాదంతో అణిచివేయడానికి పావులు గదుపుతూ ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు. అది నేను చెప్పింది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనమే తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉన్నాం. అంత ఈజీ కాదు కదా. నేను చెప్పా, ఇది కరోనా కంటే భయంకరమైన కాంగ్రెస్ అనే వైరస్ పట్టుకునింది మన దేశానికి. ఇప్పటికి కూడా ఆ వైరస్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళంతా ఆ వైరస్ సంబంధించిన ఉన్నారు కదా మనకి ఇరువల్ల, వాళ్ళంతా ఉన్నారు. ఇట్లా దాన్నంతా కూడా వైరస్ సమూలంగా దేశవ్యాప్తంగా నాశనం చేయాలంటే చాలా టైం పడుతుంది. దానికి మనందరి సహకారం ఉంటే ఇంకా తొందరగా కూడా అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ అమూల్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్క భారతీయుడికి పోయేటట్లు, తెలుగు వాళ్ళందరికీ చేరేటట్లు దయచేసి మీకు పుణ్యం ఉంటుంది. కనీసం ఒకరికైనా లేకపోతే ఒక గ్రూప్కైనా కూడా షేర్ చేయండి మీరు. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మాకు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అంత ఊపు వస్తుంది ఇంకా మంచి మంచి న్యూస్ తీసుకొచ్చేదానికి. అదేందన్నట్టు నరికే కొద్ది నీకు ఏమన్నా అలుపు వచ్చేదేమో, మాకు ఊపు వచ్చేది అన్నట్టు మాకు మీరు సపోర్ట్ చేసే కొద్ది ఇంకా ఊపు వచ్చేది, ఇంకా మంచి మంచి న్యూస్ తీసుకురావాలా, మన వాళ్ళు అందరిలో అవేర్నెస్ తీసుకురావాలంటే మాకు చాలా సంతోషంగా చాలా బాగుంటుంది. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మేము అందించేది ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ న్యూసే. ఈ పనికి మాల న్యూస్ మేము ఇవ్వము, మా టైం వేస్ట్ చేసుకోవాలని మేము అనుకోవట్లా, అలాగే మీ టైం వేస్ట్ చేయాలని చెప్పి మేము కూడా అట్లా కూడా అనుకోవట్లా. కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్లు మీకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.